హాయ్ నేను సతీష్. మొత్తానికి ఈ వారం మణికంఠ అనుకున్నది జరిగిపోయింది, సోనియా అనుకున్నది జరిగిపోయింది, ఆడియన్స్ కూడా బలంగా కోరుకున్నది అయితే జరిగిపోయింది. మొత్తానికి మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అన్నట్టుగా అందరి మనోవాంఛ సిద్ధించింది. ఎందుకంటే ప్రధానంగా ఏ సీజన్లో అయినా సరే ఒకరు ఇద్దరు కంటెస్టెంట్ల ఎలిమినేషన్ విషయంలోనే ఆడియన్స్ అంత స్ట్రాంగ్ అంత బలంగా కోరుకుంటారు ఈ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోవాలి అని లెక్క, అంత నెగిటివిటీ వచ్చేటప్పుడే. సో ఆ రకంగా కూడా ఇప్పుడు ఈ వారం ఈ సీజన్లకు సంబంధించి సోనియా ఎలిమినేషన్ విషయంలో ఎక్కువ మంది ఆడియన్స్ కోరుకున్నట్టుగానే ఆవిడైతే ఎలిమినేట్ అయిపోయింది. మరి ఇంత నెగిటివ్ వచ్చేసరికి ఇంకా ఉండకపోవడమే బెటర్, హౌస్లో వచ్చేయడమే బెటర్. ఇంకా ముందు ముందు కూడా అట్లాగే అది పెరిగే అవకాశం ఉంటుంది తప్ప ఒక ఫ్లోలో ఒక ఆలోచనతో వెళ్ళిపోయి థాట్ ప్రాసెస్లో ఇది మాది రైట్ వే అనుకుని వెళ్ళిపోతుంటప్పుడు ఆడే ఆట గేమ్ విషయంలో రాంగ్ వేలో పోతుండేటప్పుడు ఆట అంతా వచ్చేయడం అవుట్ అయిపోవడమే బెటర్ అనిపించింది. అట్లాగే ఏవి చూస్తేనే అర్థమైపోద్ది వాళ్ళిద్దరూ వాళ్ళ ముగ్గురు తప్ప ఇంకా మిగతా వాళ్ళతో ఎప్పుడు ఎక్కడ నామినేషన్లో ఒకటి రెండు మాటలు పాయింట్స్ తప్ప మిగతా ఎక్కడ కూడా జర్నీలో మిగతా వాళ్ళందరితో మింగిల్ అయ్యింది కూడా ఏం కనిపించట్లా. మిగతా అంతమంది హౌస్ మేట్స్ ఉన్నా సరే ఆ ఇద్దరు ముగ్గురుతోనే, అయితే అభయ్ ఉన్నంతసేపు అభయ్ వీళ్ళు, లేదంటే అభయ్ తర్వాత నిఖిల్ సోనియా ఇప్పుడు వీళ్ళు ఉండడమే. మిగతా హౌస్ మేట్స్ అంతమంది ఉన్నా సరే నామినేషన్లో పాయింట్లతో తప్ప ఇంకెక్కడ కాల. సో మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ బాండింగ్లోనే ఉండిపోయింది ఆమె. మిగతా వాళ్ళది మింగిల్ అయింది, ఇంటరాక్ట్ అయ్యింది లేదు. పైగా హౌస్ మేట్స్ ఐసోలేట్ చేసేసారు అన్నట్టుగా చెప్పడం అయితే రాంగ్. ఎందుకంటే ఆమె థాట్ ప్రాసెస్ ఎట్లా ఉండింది, స్ట్రాంగ్ ప్లేయర్స్ అందరూ జట్టుగా ఉండాలని ఆమె అనుకోవడమే పెద్ద మైనస్ అయింది. ఓకే, ఆమెకు అలాంటి స్ట్రాటజీస్ ఉంటే ఉండొచ్చు, కానీ అది మనసులో పెట్టుకొని ఆటలో ముందుకెళ్ళిపోవాలి తప్ప అది బయట పెట్టడం, వివిధ సందర్భాల్లో పెట్టడం వల్ల ఆడియన్స్ అన్నీ చూస్తారు. ఇదేంటి ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళతో జట్టు కట్టి అలాగే టాస్క్లో ఆడుకుంటూ ముందుకు వెళ్ళిపోదామని, ఇదే అక్కడ థాట్ ప్రాసెస్. ఇట్లా కాదు కదా, నీ ఇండివిజువాలిటీని నమ్ముకోవాలి కదా, ఫిజికల్ స్ట్రెంత్ అయినా మైండ్ పవర్ అయినా ఏ గేమ్ అయినా సరే అట్లా కాదు కదా అనేది మెయిన్ ఆమె థాట్ ప్రాసెస్ వల్ల ఆ స్ట్రాంగ్ ప్లేయర్స్తో కలిసి వెళ్ళాలని లెక్క. నిఖిల్తో కూడా మొహమ్మద్ చెప్పడం కూడా, పృథ్వీతో చెప్పడం కూడా నిఖిల్ గురించి 1 వీక్ టైం ఇద్దాం, డెవలప్మెంట్ అయితే ఉందాం లేకపోతే లైట్ తీసుకుందాం, ఇలాంటి వాళ్ళు అబ్బో ఇలా అయితే ఎలా ఫిజికల్గా స్ట్రాంగ్గా అన్ని రకాలుగా ఉండే వాళ్ళతో ఆడతానని లెక్క. మెయిన్ ఆవిడ ఆట తీరు ధోరణి అంతా ఎట్లా సాగిందంటే నేను చెప్పాలా మీరు వినాలా అనే ఆ థాట్ ప్రాసెస్తో ఉంది. అందరితో ఫ్రీగా మూవ్ అయ్యే ప్రయత్నం కనిపించలా. సో అందువల్ల వాళ్ళు కూడా ఎందుకులేని దూరం పెట్టారు. ఒక ఎగ్జాంపుల్ విష్ణుప్రియ అప్పుడు స్టార్ట్ చేసింది జస్ట్ జోక్గానే మొదలుపెట్టిన రిపోర్టర్గా ఏంటి మీ ఫ్రెండ్షిప్ ఏంటని జస్ట్ ఒక రిపోర్టర్లకు అడిగేటప్పుడు కూడా ఇవిడు సీరియస్గా రియాక్ట్ అయ్యేసరికి ఇంకా అందరూ అమ్మో ఎందుకులే ఇవిడ అంత సీరియస్గా రియాక్ట్ అవుతుంది లేక అందరూ కూడా దూరంగా ఉండడమే బెటర్, ఇవిడితే ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ లేక దూరం పెట్టేశారు వాళ్ళు కూడా. వాళ్ళు అటు నుంచి కూడా కలుపుకునే ప్రయత్నం కూడా జరగల, ఎందుకంటే ఇప్పుడు అంత సీరియస్గా రియాక్ట్ అయ్యింది ఎందుకు అని లెక్క. అయితే 8వ వారం కూడా రావచ్చు అని సోషల్ మీడియా బజ్ నడుస్తుంది, కానీ నా అంచనా ప్రకారం రాకపోవచ్చు మళ్ళీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలా, లేకపోతే నిఖిల్ ఆట వల్ల తన ఆట పోయిందని, ఆయన గేమ్లో భాగంగా తను పావు అయిపోయిందని ఇవన్నీ తెలుసుకున్నకొచ్చి మళ్ళీ ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా ఏంటి అనేది కూడా. సో అలాంటి నేపథ్యంలో నా అంచనా ప్రకారం మళ్ళీ ఆమె ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. పైగా ఈ బిగ్ బాస్ టీంకి కూడా ఇప్పుడు అంత అవసరం కూడా లేదు, ఎందుకంటే మళ్ళీ రీఎంట్రీలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్. ఎందుకంటే ఇప్పటికే వైల్డ్ కార్డులో ఒక 6 నుంచి 8 వరకు రావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇంకా వాళ్ళతోనే హౌస్ అంతా నిండిపోద్ది, ఆట అంతా ఎక్కడికో పోయే పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఇంతవరకు 4 ఎలిమినేషన్లో మళ్ళీ ఈమెను కానీ లేకపోతే ఇంకొక రీఎంట్రీకి అయితే అంత అవకాశం కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎనీవే ఇక ఈ వారం కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంట, సూపర్ ట్విస్ట్ అయితే ఉండబోతుందని అర్థమవుతుంది. దాని గురించి ఎటు నామినేషన్ నెక్స్ట్ ఇది అయిపోయిన మనకు వీడియో అప్లోడ్ చేస్తా, ఎవరు చేస్తారు ఎట్లా ఉంటుంది అవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. ఫస్ట్ అప్డేట్స్ అన్ని ఇలాంటి అప్డేట్స్ అన్ని నామినేషన్స్ ఇంట్రెస్ట్గానే ఎవ్రీథింగ్ ఫస్ట్ మన ఛానల్లో వస్తా, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తా కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి 2 ఛానల్స్, జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్. అట్లాగే లైక్స్ కూడా చేయండి, చేస్తే ఎక్కువ మందికి రీచ్ కూడా ఉంటుంది. ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా సీజన్ మొత్తం 6 అయితే ఫిక్స్ అయ్యారు. మరి సీజన్ 7 నుంచి 3 ఉన్నారు కనుక ఇంకా అది ఏ సీజన్ నుంచి ఎంతమంది అదే క్లారిటీ అన్ని కేటగిరీలు ఉండాలి కనుక పెళ్ళైనలు పెళ్లిగాయనలు అమ్మాయిలు అబ్బాయిలు అయినట్టుగా ఈ ఎంటర్టైన్ చేసేవాళ్ళు అన్నింటి వల్ల ఇంకా డిస్కషన్ ఇంకా ఒక 4-5 అయితే ఫిక్స్ అయ్యారు. ఇంకా ఫైనల్ ఎంతమంది వస్తారో చూడాలి. సో మొత్తానికి ఆ మణికంఠ కూడా శేఖర భాష ఉన్నప్పటి నుంచి అన్న జైలుకి వెళ్తానా జైలు చుట్టూ తిరిగాడు, నెగిటివ్ వైబ్ వస్తుంది అన్నట్టుగా లాస్ట్కి ఆయన అయితే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. ఈమె కూడా నేను మార్నింగ్ నుంచి ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి కదా వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నట్టుగానే ఆవిడ కూడా మొత్తానికి బయటికి అయితే వచ్చేసింది. అయితే అంతకు ముందు అక్కడ మాట్లాడుతుంది కదా డైనింగ్ టేబుల్ దగ్గర, అదేంటో చూద్దామని. కానీ ఆ ఇంటెన్షన్ అయితే అంత రాంగ్ కాదు. అలా అయితే వాడి విషయంలో ఎందుకు నేను అంత ఫీల్ అవుతాను, ఎట్లా అనుకుంటావురా అని ఫీల్ అవుతా, అంతసేపు ఎందుకు ఫీల్ అవుతా అంటుంది. మరి ఎవరి గురించి అనేది తలా తోక లేకుండా కట్ చేసి ఎడిటింగ్ చూపించారు. పోనీ ఎవరి గురించి ఏంటి అనేది అక్కడ మనకు చూపించారు, మనకు అర్థమయ్యేది ఓహో పృథ్వీ గురించా లేకపోతే నబీల్ గురించా లేకపోతే మణికంఠ గురించి ఎవరి గురించి అనేది అక్కడ ఎడిటింగ్ బిట్ అయితే ముందేంటి వెనకేంటి తెలియకుండా ఎవరి గురించి అని ఒక బహుశా నిన్న పృథ్వీ గురించి కావచ్చేమో, యష్మి గురించి అది, లేదా నబీలా మణికంఠ అనేది అయితే అర్థం లేకుండా ఆ బిట్ అయితే క్లిప్ అయితే వేశారు. అలాగే నా ఇంటెన్షన్ అది కాదంటే నమ్మడానికి కూడా ఎవరు ఇక్కడ సిద్ధంగా లేరు. విష్ణు ప్రియ విషయంలో మాట్లాడుతూ అగ్రి,
ఆమె అనుకున్నది కనుకే నాగార్జున గారేమో మిస్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు అనుకోబట్టే నాగార్జున అన్నారు, వాళ్ళు అనుకున్నది సర్ చూశారు కనుక సర్ అన్నారు. బట్ మేము విన్నింగ్ ఆడాలి అనుకున్నది కలెక్టివ్ డెసిషన్ అనుకున్నది ఇవన్నీ చెబుతూ ఉంది. బట్ అది సర్వైవ్ ఆఫ్ ఫిట్టెస్ట్ అనేటప్పుడు వాళ్ళ డెసిషన్ ఏంటి మరి ఫస్ట్ ప్లాన్ అంతా డిస్కషన్ చేసుకుని చీఫ్గా అక్కడ నిఖిల్ డెసిషన్ తీసుకునేటప్పుడు కానీ తర్వాత కూడా చెప్పేటప్పుడు కలెక్టివ్ డెసిషన్ అయినా సరే ఫస్ట్ మరి కలెక్టివ్ డెసిషన్ కానీ చెప్పారు కదా మీ ప్లాన్ అంతా వాళ్ళతో సీత వాళ్ళతో కలిపి మనము హౌస్ వర్సెస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేటప్పుడు మరి అప్పుడు అందరూ మాట్లాడుకుని కలెక్టివ్ డెసిషన్ తీసుకున్నారు. సో అలాంటప్పుడు మాట మార్చడం వల్ల క్లాన్కే కాదు చీఫ్గా మెయిన్ నిఖిల్కి అందరికీ అది నెగిటివే వస్తుంది. అదేంటి వాళ్ళు ఫీల్ అయ్యింది కూడా కరెక్టే, మాతో ఇలా చెప్పి అలా మాట మార్చేశారు, అబద్ధం ఆడేశారు, మోసం చేశారు అని లెక్క. సో అదైతే రాంగ్, ఎలా సమర్థించుకుందాం అనుకున్నా అది కలెక్టివ్ డెసిషన్గానే తీసుకున్నారు. సో అలాంటప్పుడు అది నాట్ గుడ్. ఆడియన్స్ అయితే అది చూస్తారు కనుక మేము విన్నింగ్ ఆడాలనుకుంటే అందరూ అందుకే అనుకున్నారు ఎవరితో వైల్డ్ కార్డు లాపడానికి మళ్ళీ ఎవరు గెలిచినా పర్వాలేదని. సో దాని ప్రకారం అది సమర్థించే ప్రయత్నం చేస్తుంది కానీ అది రాంగ్. అయితే అభయ్లాగా వెళ్ళిపోదాం అనుకున్నా ఏదో ఒకటి చేసేసి ఏదైనా చేసేసి పోవాలనుకుంటున్నా నాకు వెళ్ళిపోవాలని ఉందంటే అభయ్ ఇప్పుడు ఏం చేస్తుంది ఆ రోజు అయ్యే ఏదో కన్ఫ్యూజన్ అనేసి ఒకటి అనుకుంటే ఒకటి అయ్యింది, అనుకున్నది ఒకటి అయింది ఆయన ఇప్పుడు ఫీల్ అవుతున్నాడు. ఇలా హౌస్ మేట్స్ గురించి అదే బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా వచ్చిన తర్వాత బిగ్ బాస్ గురించి ఇలా చెప్పినా ఏమి వాళ్ళకి వచ్చే ఫరక్ కానీ ఉపయోగంగా ఉండదు, వీళ్ళకి ఉండదు. సరే అక్కడ ఉన్న ప్రెజర్ వల్ల అప్పుడు సిచ్యువేషన్స్ వల్ల దానివల్ల దీనివల్ల మాకు ఇంకా రావాల్సినంత మైలేజ్ రాలేదు, గ్రాఫ్ రాలేదు, లేకపోతే ఇది కానీ ఏదో ఒకటి బిగ్ బాస్ ఇప్పుడు ఆయన నానా తిట్లు తిట్టేసాడు వచ్చేసాడు. తర్వాత ఇప్పుడు వచ్చి ఆయన బాధపడుతున్నాడు, అరే అలా అయిపోద్ది అనుకోలేదే, అలా అవుతుంది అనుకోలేదే, నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఒకవేళ బిగ్ బాస్ అని ఫస్టే చెప్పొచ్చు కదా, నాకు హెచ్చరిస్తే నేను అప్పుడే మానేసేవాడిని కదా. అట్లా కాకుండా లాస్ట్ వరకు చూశారు, నేను ఇదేదో బాగుంది బిగ్ బాస్ కూడా ఎంటర్టైన్ అవుతున్నాడు కదా అనుకున్నా తప్ప ఆయన తిడితే నాకేం వస్తుంది, నేను ఎందుకు తిడతాను, నాకు అంత సెన్స్ లేదా, నాకు మంచి హ్యూమర్ ఉంది, నాకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు ఆయన ఫీల్ అవుతుంది. సో బిగ్ బాస్ని తిట్టేసి వెళ్ళిపోయి తర్వాత వచ్చేది సాధించేది ఉండదు కదా, మరి ఎందుకు ఆ మాట అనేది కానీ. అలాగే నాగార్జున అక్కడ అడిగేటప్పుడు ఏం చెప్పుకోవాల్సింది కదా, ఎందుకు ఏంటి నీ బాధ చెప్పామంటే కొంచెం చెప్పాల్సింది, తన వెర్షన్ ఏంటి వినిపించాల్సింది. మరి నిఖిల్ యష్మి పృథ్వీ కొంచెం అర్థం చేసుకున్నట్టు యష్మి చెప్పింది హౌస్ మొత్తం తన ఇంటెన్షన్ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారనే తన ఇంటెన్షన్ సార్, తననేమో తన క్లాన్కి వచ్చాక అర్థమైందంటే వాళ్ళిద్దరు సిస్టర్లా చూస్తారు, సిస్టర్లా అడ్వైజ్ చేస్తుంది, వాళ్ళు తీసుకోలే వద్దు అనేది రైట్ రాంగ్ వాళ్ళు తీసుకోవాలి. సిస్టర్లో తప్పు అనిపిస్తే తప్పు, రైట్ అనిపిస్తే రైట్ అని చెబుతుంది. ఓకే అది మిస్టేక్ కాదు, సిస్టర్ లాగే అడ్వైజ్ చేసింది, కానీ ఇది గ్రూప్ గేమ్ కిందనే పోర్ట్రే అయింది 100%. ఎందుకంటే ఈమెకు నేను చెప్పినట్టు థాట్ ప్రాసెస్ ఆవిడ ఎట్లా సాగింది, బలమైన వాళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళతో మనం ముందుకు వెళ్దాం క్లియర్గా చెప్పింది పృథ్వీతో. వాడు 1 వీక్లో డెవలప్మెంట్ అయితే ఓకే, లేకపోతే మనం లైట్ తీసుకుందాం అని చెప్పడం. కానీ అలాగే నాదంతా ఈక్వల్ కాకపోతే 80%, 50%, 40% ఎంతైనా మ్యాచ్ అవ్వాలి, స్ట్రాంగ్ పీపుల్ ఉండాలి, గివప్ ఇచ్చేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళు నాకు ఉండకూడదు, అవసరం లేదు. మిడిల్ డ్రాప్ అయ్యేవాళ్ళు ఇంకోటి ఏమి గివప్ ఇచ్చేవాళ్ళు కానీ లోజర్స్ అయితే నాకు నచ్చదు అని క్లియర్గా చెప్పడం వల్ల అవన్నీ కూడా ఆవిడ థాట్ ప్రాసెస్ ఓకే ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ మనసులో పెట్టుకుని ఆటలో ముందుకు పోవాలి. అవి బయటకు చెప్పడం వల్ల ఆడియన్స్కి ఏంటంటే ఓహో ఇలా ఆడతారా గేమ్, కలిసి ఆడదామన్నా, గ్రూప్ గేమ్ ఆడదామన్నా, ఇలాగ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ ఒకరినొకరు ఆడతారా అనేది క్లియర్గా అర్థమైంది. అందువల్ల ఆ నెగిటివ్ వచ్చేసి ఈరోజు బయటకు వచ్చేసి పరిస్థితి వచ్చింది. అయితే లాస్ట్లో మణికంఠ డేంజర్ జోన్లో కనుక పక్కన పెట్టి ఆదిత్య సోనియా అయితే సేఫ్ కాలేదు, ఆయనకి ఎక్కువ జీరోలు వచ్చే కనుక ఆదిత్య ఓట్ల పరంగా అయ్యారని అక్కడ చెప్పారు డేంజర్ జోన్లో ఉన్నారని. అక్కడ అడుగుతారు కదా మళ్ళీ ఆడియన్స్ లీస్ట్ ఓటింగ్తో సోనియా డేంజర్ జోన్లో పెట్టారని హోస్ట్ చెప్పారు. అలాగే మీ 9 మంది హౌస్ మేట్స్ ఎవరు పక్షాన్ని నిలబడితే వాళ్ళ హౌస్లో ఉంటారు, రెండో వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారంటే అక్కడ మణికంఠ కోసమేమో విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి, సీత, ఆదిత్య, నబీల్ 6 చెబితే సోనియా కోసమేమో నయనిక, పృథ్వీ, నిఖిల్ అయితే ఉన్నారు. మరి నయనిక కొద్దిగా అటు ఇటు డిఫరెంట్గా ఊగిసలాడుతూ ఉంది. ఇక్కడ ఎవరైనా సరే ఖచ్చితంగా 100% ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయినా సరే ఆడియన్స్ ఏది చెప్తే అదే ఫైనల్ అని అనుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయి కూడా ఉండడానికి ఇష్టపడకపోవచ్చు. ఆడియన్సే రిజెక్ట్ చేశాక, ఆడియన్సే లిస్టులో పెట్టారని మీరు తేల్చాక, ఆడియన్స్ ఓట్ల ప్రకారం నేను ఎలిమినేట్ అని చెప్పాక ఇంకా నేను ఇక్కడ ఉండడం అర్థవంతం కాదండి. ఆడియన్స్ జడ్జిమెంట్కి రెస్పెక్ట్ ఎవరైనా ఇస్తారు, ఇవ్వాల్సిందే. మరి పృథ్వీ, నిఖిల్ కూడా ఫ్రెండ్షిప్కి ప్రయారిటీ ఇచ్చుకుంటే అట్లా చెప్పినా కానీ నైన్కి అట ఇట ఊగిసి రావడం డబల్ గేమ్ ఆడుతున్నట్టు ఉంది తప్ప మ్యాక్సిమం ఎవరైనా సరే ఆడియన్స్ ప్రయారిటీ, ఆడియన్స్ ఓట్లు ఫైనల్, ఆడియన్స్ జడ్జిమెంట్ ఫైనల్ అనే డిసైడ్ అయిపోతారు. ఈ అమ్మాయి కూడా నాకు అంచనా ప్రకారం ఒకవేళ వాళ్ళు చెప్పినా సరే ఖచ్చితంగా సోనియా కూడా ఉండడానికి ఇష్టపడదు, ఎట్టి పరిస్థితులు ఉండడానికి ఇష్టపడదు. ఆడియన్స్ వద్దనికి ఇంకెందుకు సార్, వాళ్ళ జడ్జిమెంట్కి రెస్పెక్ట్ ఇవ్వాలని అలా అంటుందని. అందుకే అప్పుడు అవినాష్ విషయంలో ఎట్లాగే కదా, అవినాష్ అరే అని ఉంటే ఆయనకి స్పెషల్ పవర్తో ఆయన కూడా సేవ్ అయ్యాడని చెప్పినా సరే ఆ వారం అంతా ఆయన ఒడ్డున పడ్డ చేపలా కొట్టుకున్నాడు, గిలగిలగిల్లి ఆడిపోయాడు. ఆడియన్స్ వద్దు అని చెప్పిన తర్వాత, ఆడియన్స్ ఓటుతో నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఈ స్పెషల్ కార్డు పవర్ ద్వారా నేను ఉండడం నాకు అసలు ఏమాత్రం ఇష్టం లేదని అసలు కంప్లీట్గా లో అయిపోయాడు, డల్ అయిపోయాడు. ఆడియన్స్ ఓట్ల ద్వారా ఉంచితేనే ఉంటానని. అలాగే ఆ స్వాపింగ్లు అప్పుడు కాజులో ఒక సీజన్లో ఆడియన్స్ వద్దన్నాక మనం వద్దు అని లెక్క. సో ఇక్కడ మొత్తానికి అలా చేసినా సరే ఫైనల్లీ ఆడియన్స్, హౌస్ మేట్స్ అన్నింటి పరంగా చూసుకుంటే సోనియాని ఎలిమినేట్ అనేది రైట్ డెసిషన్.
సిచ్యువేషనే, కరెక్టే, అందులో డౌట్లే. అయితే ఇక్కడ మణికంఠ డేంజర్ కనుక జైల్లో అన్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఆయన కూడా ఎలిమినేట్ అనుకున్నాడు. ఎనీవే దానికంటే ఇది బెటరు. అయితే ఇక్కడ ప్లానింగ్ ఏంటంటే మణికంఠను ఇలా ఉంచి ఒకవేళ సోనియాకి ఆ హౌస్ మేట్స్ ఓట్ల ద్వారా ఎక్కువ మంది ఈమెకు సపోర్ట్ చేసి వచ్చుంటే ఈమెను ఇట్లా ఉంచి ఆయన మణికంఠ కూడా మరి ఆడియన్స్ ఓట్లు వేశారు కదా, ఆయన కూడా సేవ్ చేయాలి కదా అంటారు కనుక ఆయన ఎలిమినేట్ అయిపోయినప్పుడు సీన్ క్రియేట్ చేసి ఆయన సీక్రెట్ రూమ్కి పంపాలని ఒక పెద్ద ప్లాన్ వేసుకున్నారు వీళ్ళు. మంచిది ఆట ఆ రకంగా. కానీ ఆడియన్స్ హౌస్ మేట్స్ రెండు రకాలు కూడా పబ్లిక్గా అందరూ మనం చూస్తున్నాం. కానీ ఇట్లా అయ్యేటప్పుడు మరి ఖచ్చితంగా ఆ అమ్మాయిని పంపించడం ఎవరైనా ఆ డెసిషన్ తీసుకున్నారు. ఒకవేళ హౌస్ మేట్స్ కనుక ఈమెకే ఎక్కువ మంది సపోర్ట్ చేసి ఉంటే ఆమెని ఒక ఛాన్స్ ఇచ్చారు హౌస్ మేట్స్, అలా ఉంచి అతను కూడా మరి ఆడియన్స్ సేవ్ చేశారు కనుక అతను సీక్రెట్ రూమ్కి ఇట్లా ప్లాన్ చేశారు. అప్పుడు అవినాష్ అండ్ హరియానా ఆ విషయంలో చేసినట్టుగా. కానీ రెండు రకాలుగా రిజెక్ట్ చేసిన తర్వాత ఇంకా ఆవిడ కూడా యాక్సెప్ట్ చేయదు, ఇంకా అదే బెటర్ అని చెప్పి ఆవిడని పంపిస్తారు. మరి సోనియా స్టేజ్ మీదకి వచ్చి కూడా ఏమంటది, నేను కూడా వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయానులేండి అని చెప్పి ఐసోలేటెడ్ కానీ చేయగలను అనుకున్నా, బట్ నేను ఐసోలేటెడ్ అయిపోయి బట్ వాళ్ళు కూడా అదే ప్రూవ్ చేశారని లెక్క. ముఖం మీద మాట్లాడితే ఎక్కువ మంది ఇష్టపడరు, నేను మార్చుకోదలుచుకోలేదంటుంది. అట్లాగే ఉన్నట్టు చెబుతా, నా లైఫ్ నుంచి నేర్చుకున్నా, చెప్పే పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు అనుకున్నా, ట్రై చేసిన, అలా మార్చుకోవడం వల్ల ఎంతవరకు వచ్చా, లేకపోతే ఎంతవరకు వచ్చేదాన్ని కాదేమో అన్నట్టు చెప్పింది. అయితే ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చేది ఏంటంటే ఆమె హౌస్లో ఉండేటప్పుడు చాలా సందర్భంలో ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలి కదా, నబీల్ తెలుసుకోవాలి కదా, నీకు తెలియకపోతే నన్ను అడగాలి కదా అని చెప్పింది. మరి మనం అవతల వాళ్ళు నేర్చుకోవాలని కోరుకునేటప్పుడు మనం కూడా నేర్చుకోవాలి, మార్చుకోవాలి. ఇప్పుడు ఈవిడ కూడా ఏమంటుంది, నేను మార్చుకోదలుచుకోలేదు. అలాగే వాళ్ళ ప్రాస్పెక్టివ్ కూడా వాళ్ళు మార్చుకోదలుచుకోలేదు. బట్ ఈవిడ వాళ్ళందరికీ మార్చుకోవాలి, నేర్చుకోవాలని చెప్పి ఈవిడ మాత్రం నేను మార్చుకోదలుచుకోలేదు, ఉన్నట్టే చెబితే ఎట్లా చెబితే అనింది. అందువల్ల మళ్ళీ ఇంకేమంటుంది, చెప్పే పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు అనుకున్నా, ట్రై చేసిన, అది కరెక్ట్. ఆవిడ విషయంలో మెయిన్ సమస్య ఎక్కడ వచ్చిందంటే అదే ఒక యారగెన్స్, ఒక యాటిట్యూడ్తో చెప్పే పద్ధతి వల్లనే మెయిన్ అయితే ఆ నెగిటివిటీ అయితే వచ్చేసింది. చెప్పే విధానంలో పాయింట్ పర్ఫెక్ట్ ఉండే సరే చెప్పే ప్లీజ్ గో, మీకు పాయింట్లలో మీ పర్ఫార్మెన్స్ లేదు, ఇక మీకు ఇక్కడ ఉండే ఏం చేసేది లేక అది చెప్పే విధానం ఆవిడ కూడా అర్థమైంది, ఆవిడ మిస్టేక్ ఏంటనే చెప్పే పద్ధతి మార్చుకోవాలని చాలాసార్లు అంటే చెప్పే విధానం వల్లే సగం అయితే లాస్ అయితే అయింది ఆవిడకి. అలాగే ఇంకోటి ఏంటి, నేను గేమ్ క్లారిటీ గురించి మాట్లాడడం ఇన్ఫ్లుయెన్స్ నేను చేయలేదంటే అది అందరూ హౌస్ మేట్స్ చూశారు, ఆడియన్స్ అందరూ చూసారే, ఆ ఇన్ఫ్లుయెన్స్ అయితే కనపడింది, అందులో డౌట్ లేదు. బట్ వాళ్ళు వినరు అంటారు కానీ వాళ్ళు ఖచ్చితంగా ట్యూన్ అయిపోతున్నారు. ఆఖరికి నిన్న వీడియో వేసి అడిగినప్పుడు కూడా, హోస్ట్ అడిగేటప్పుడు కూడా కళ్ళ ముందు కనబడిన వీడియో గురించి కాకుండా సోనియా చెప్పిందంటే హోస్ట్ కూడా అన్నారు, మీరు కళ్ళ ముందు చూసింది నమ్ముతారా లేకపోతే మీకు చెవులతో విన్నది నమ్ముతారా అంటే అప్పుడు మళ్ళీ వెర్షన్ ఇద్దరు మార్చారు తప్ప అంతలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు వాళ్ళు. సో ఫైనల్గా ఏంటంటే ఆవిడ ఓవరాల్ జర్నీ నేను చెప్పాలా మీరు వినాలా అనే థాట్ ప్రాసెస్తో ఉంది. అందరితో కలిసిపోయి మింగిల్ అయిపోయి ఫ్రీగా మూవ్ అయ్యే ప్రయత్నం కూడా చేయలే. అందుకే వాళ్ళు కూడా దూరం పెట్టేశారు, ఎందుకు వచ్చిన ఇదిలే మనకి ఎందుకు లేని లెక్క. సో మొత్తానికి ఈవిడ జర్నీ అయితే ఇట్లా క్లోజ్ అయిపోయింది. ఇక సీత వాళ్ళు, విష్ణు వాళ్ళందరూ క్లోజ్ అండి అని అక్కడ చెప్పింది కదా, సీత విష్ణు వాళ్ళందరూ క్లోజ్, ఆ ఓపెన్ అవ్వడానికి ట్రై చేసింది కానీ మిగిలిన గర్ల్స్ అందరూ టీమ్ అయిపోయి నేను ఐసోలేటెడ్ అని నిరూపించారు. అంటే వాళ్ళు నిరూపించేది ఏంటి, ఎవరికి వాళ్ళు ఇనిషియేట్ తీసుకుని మింగిల్ అవుతూ కలుపుకుంటూ పోతూ ఆడియన్స్ అయితే అమాయకులు కాదు కదా, వాళ్ళు నిరూపిస్తే ఆడియన్స్ అవును కరెక్టా వాళ్ళు నిరూపించిందో రైట్ అంటారు కాదు కదా, వాళ్ళు చూస్తారు కదా. ఈమె ఏవి అందుకే నేను స్టార్టింగ్లో చెప్పింది ఏవి ఒకటి చూస్తే అర్థమైపోద్ది, ఇద్దరు ముగ్గురుతోనే ఒక జోనర్లో ఉండిపోయింది తప్ప అందరితో ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయి. ఎందుకంటే మీకు ఒక ఫీలింగ్ ఏమి ప్రేరణ చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా ఇక్కడ చెప్పినట్టుగా నేను చెబుతా మీరు నేర్చుకోవాలి, నేను పెద్దామని నేను చెబితే మీరు వినాలి నేర్చుకోవాలన్న తప్పు ఉండిపోయింది తప్ప నేను అందరితో ఈక్వల్ చిల్ ఆడతా పాడతా సరదాగా సాగిపోదాం అనే ఈజీ మూవ్ కనబడలేదు. అందువల్ల అయితే అంటది నిఖిల్ పృథ్వీ వాళ్ళ ఇంపార్టెన్స్ నాకు ఇచ్చారు, నేను వాళ్ళు కదంటే అక్కడ సమస్య కూడా వచ్చింది. ఆ నిఖిల్ ఏంటి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు, తన గేమ్ పోకుండా ఉండరని ఆయన గేమ్ ఆడాడు, ఆ గేమ్లో ఈవిడ పావు అయ్యింది అంతే. అయితే ప్రేరణ చెప్పింది చూడండి, ఆ చెంపదెబ్బ టాస్క్ దగ్గర టాక్సిస్ అని ఇచ్చేసి అన్నెసెసరీ టైంలో పర్సనల్ అటాక్స్ అనిపిస్తుంది. ఫస్ట్ క్లియర్గా చెప్పింది ఆమె, నేను చెప్పిందే చాలా కరెక్ట్ అనే ఫీలింగ్తో ఉంటుందండి. నాకే అన్నీ తెలుసు, నాకు అన్నీ తెలుసు, నాకు వాళ్ళ అడ్వైజ్ కావాలి, నా అడ్వైజ్ వాళ్ళకి కావాలి, నా గైడెన్స్ వాళ్ళకి కావాలి, నా అవసరం వాళ్ళకు ఉండాలి, వాళ్ళ అవసరం కానీ వాళ్ళ గైడెన్స్ కానీ వాళ్ళ అడ్వైజ్ నాకు అసలు అవసరం లేదన్నట్టు ఉంటుందని లెక్క. అది 100% కరెక్ట్ అని చెప్పింది. అలాంటి ఆట తీరుతోనే ఈరోజు అయితే ఈవిడ వేగంగా జర్నీకి ముగిసిపోయారు. ఫస్ట్ వీక్ అద్భుతంగా ఆడి టాప్ 5 పక్కా అనే క్లారిటీ ఉండే కంటెస్టెంట్ అనుకోను, కానీ ఇంత వేగంగా అవుట్ అయిపోద్ది అనేది ఖచ్చితంగా ఇలాంటి యాటిట్యూడ్ వల్లే. నాకు తెలుసు, నాకంటే మీకు తక్కువ తెలుసు, చాలా సందర్భాలు చాలామంది కంటెస్టెంట్స్ ఆదిత్య విషయంలో కావచ్చు మీకంటే నేనే మెచ్యూర్డ్ ఆఫ్ కోర్స్ అని చెప్పడం కానీ, నబీల్ విషయంలో కానీ, నయనిక విషయంలో, అందరి విషయంలో కూడా అట్లాగే నాకు తెలుసు, నీకంటే నాకు ఎక్కువ తెలుసు, నాకంటే నీకు తక్కువ తెలుసు
ఆయన బెటర్ అన్న మైండ్ సెట్ ప్రేరణ పర్ఫెక్ట్గా చెప్పింది. అట్లా ఇప్పుడు అబ్బాయి కూడా బయటకు వచ్చాక అదే చెప్తున్నాడు. అంతా నాకే తెలుసు, అన్నీ నాకే తెలుసు అన్నట్టు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందని ఇదే చెబుతున్నాడు. ఎందుకంటే విష్ణుప్రియకు జోక్ చేసినా తీసుకోక సీరియస్గా రియాక్ట్ అవ్వడం, పైగా అలా దూరం అయిపోవడం, మింగిల్ అవ్వకపోవడం, వీటన్నింటి వల్ల ఆవిడ ఏదైతే పదే పదే చెప్పేదో లీడర్షిప్ క్వాలిటీస్ అని అవి ఇందులో తక్కువైపోవడం వల్ల, ఈమెలో తక్కువైపోవడం వల్ల ఆ కలుపుగోలుతనం లేకపోవడం వల్ల ఈరోజు అవుట్ అయిపోయే పరిస్థితి. అలాగే ఇక్కడ మళ్ళీ ఏమంటుంది, ప్రేరణ యష్మి వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ అంటే అక్కడ నాగార్జున అదే నువ్వే అంటున్నావు కదా, వాళ్ళు ఏం చూసారో అదే నమ్ముతారు, అదే చెబుతున్నారు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అని వాళ్ళు అయినట్టుగా వాళ్ళు మరి చూసింది అదే చెబుతారు కదా. సో అంతే మరి ఈవిడ వాళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం అంటే చాలా ఫీల్ అయ్యింది. మరి ఈమె కూడా అదే స్టేట్మెంట్ వాళ్ళకి ఇచ్చింది కదా, వాళ్ళు ఫ్రెండ్స్ అండి ఈచ్ అదరు, ఒకరికొకరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారని. సో నాగార్జున అదే చెప్పాను, నువ్వు చూసింది ఏదైతే నమ్ముతా, ఏదైతే చెబుతున్నావో వాళ్ళు చూసింది అదే నమ్ముతారు, ఆడియన్స్ కూడా అదే చూశారు, అదే నమ్మారు, అందుకే ఈవిడైతే అవుట్ అయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఈ లాస్ట్లో ఈ ముఖం మీద చెప్పే కంటెస్టెంట్, ఈమె ఏదైనా ఉంటే ముఖం మీద సూట్గా సుతిగా ఫట్మని చెప్పే టైప్ కంటెస్టెంట్ కనుక ఈ అమ్మాయికి దమ్మెవరు అసలు ఇక్కడ ఉండడానికి శుద్ధ వేస్ట్ దండగా, ఈ చెత్తను తీసి పడేయండి, ఇలాంటివి ఇచ్చుంటే బాగుండేది, ఎవరు ఏ కంటెస్టెంట్ ఏంటనేది కంపేర్ చేసేది. కానీ ఫుడ్తో ఇచ్చేటప్పుడు ఏంటంటే ఫుడ్ అంటే అందరికీ అన్ని తినగలిగేవే తప్ప ఆ కాకరకాయ కాస్త చేదని సరే చాలామంది దాన్ని ఇష్టంగా తింటారు. సో ఈ ఫుడ్ ఐటమ్స్తో కాకుండా లైటర్ వేలు అయిపోయింది ఇది. ఇంకా చెత్త వేస్ట్, పరమ వేస్ట్ టాస్క్లు ఆడించారు కదా నెత్తి మీద చెత్త, అలాంటివి ఏమైనా దమ్ము దుమ్ము అలాంటి గట్టిగా పెట్టుంటే, లేకపోతే గుంటనెక్క ఎవరు, కన్నింగ్ ఫాక్స్ అట్లాంటివి సేమ్ అదే, లేకపోతే టైగర్, ఇట్లాంటివి ఏమైనా ఇంకేదైనా పెట్టుంటే బాగుంటుంది అనిపించింది ఈ ఫుడ్ ఐటమ్స్తో కంపేర్ కాకుండా. ఎనివే అది కూడా బాగానే చెప్పింది ఆమె. పులిహోర ప్రతి సీజన్లో అబ్బాయిలు కలపడం చూసాం, ఈ సీజన్లో మాత్రం అమ్మాయి విష్ణుప్రియ కలుపుతుంది, పర్ఫెక్ట్గా ఇచ్చింది, వెరైటీగా ఆమె కలపడం, ఆవిడకి ఇవ్వడం బాగుంది. అలాగే సీత కాకరకి టక్కును మాట్లాడేస్తుంది కానీ వినిపించదు, ఆవిడ ఫ్రెండ్స్ దోస్తులు వైబ్ ఉండవాలి అయితే వింటుంది, లేకపోతే వినదు సీత, అది పర్ఫెక్ట్. ప్రేరణ ఆవకాయ నచ్చకపోతే ప్రిక్ చేస్తూనే ఉంటుందని ప్రేరణ కూడా మొహం మీద చెప్పేస్తూ ఉంటుంది. అలాగే నబిల్ పైకి టఫ్గా ఉంటాడు కానీ స్మార్ట్, ఆయన అంతే, ఆయన జోనర్లో అయినా ఎంత మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి అంతవరకు అలాగా కామెంట్ కంపోజిట్ టైప్ వెళ్ళిపోతాడు, ఎక్కడ అవసరమైతే అక్కడే మాట్లాడతాడు. పృథ్వీ అందరూ లైక్ చేస్తారు, పాయసం పర్ఫెక్ట్. నిఖిల్ అన్నం లేకపోతే ఏమి కొడదు, లేకపోతే మ్యాటర్ లేదు అక్కడ అంటే ఆయన చుట్టూ గేమ్ తిరుగుతుంది ఒక రకంగా, నెగిటివ్ పాజిటివ్, ఆయన కీ పర్సన్ నిజంగా భోజనంలో అన్నం ఎలాగో అలా. యష్మి చేపల వేపుడు భయపడి ఎలా మూవ్ అయితే ఏమొస్తుందో ఆ భయమే ఉంది, అలాగే ఆట ఆడుతుంది, అలాగే ఎమోషనల్ ట్రస్ట్ వర్త్. ఈవిడ చూసారా మొన్న సోనియా కూడా అనింది కదా స్పై లెక్క వచ్చారు వాళ్ళు నమ్మడానికి లేదన్నట్టుగా, బట్ ఈరోజు ఒక 1 వీక్ వాళ్ళ క్లాన్లో ఉండేసరికి అమ్మో యష్మిన్ ట్రస్ట్ వర్త్ అని ఒపీనియన్ చేంజ్ అయింది క్లాన్స్ మారడం వల్ల, వీటన్నింటి వల్ల. అలాగే యష్మికి కూడా ఈవిడ క్లాన్కి వచ్చి ఈవిడ మీద కూడా ఒపీనియన్ అయితే చేంజ్ అయింది. అలాగే నామినేషన్లు వచ్చినాయి, ఎక్కడ కూడా తగ్గదంటే అది పర్ఫెక్ట్, యష్మి గురించి కూడా పర్ఫెక్ట్గా చెప్పింది. ఆయనకి ఆపడం ఈజీ బ్రేకబుల్, నిజంగా మెంటల్ స్ట్రెంత్ కావాలి, ఆ స్టాండ్స్ తీసుకోవడం విషయంలో కూడా అటు ఇటు ఊగిసలాట ఆడుతూ ఉంటుంది, అటు ఇటు పడుతూ ఉంటుంది. అలాగే అంతకుముందు చెంపదబ్బు కూడా అన్ని సిల్లిగా అయిపోయినాయి, 9 లౌడ్ స్పీకర్ విష్ణుకి ఇచ్చింది. అలాగే సీత ప్లేస్ విక్టిమ్ కార్డ్ అని చూసి మణికంటకి అది కరెక్టే. అట్టగా అది ఇచ్చేమో నెగిటివ్ ఎవరు లేరు అంటే మళ్ళీ మణికంటకి ఇచ్చాడు, ఆయన మణికంటే 100 సార్లు చెప్పాడు 9 నెగిటివ్ అని, నో డౌట్ ఇవ్వచ్చు. నబిల్ సేఫ్ ప్లేయరు 100%, నిఖిల్ నో డౌట్ అందులో 100% కరెక్టే. అలాగే పృథ్వీ మ్యానిపులేట్ మణికంటకి అన్నాడు కానీ అంత మ్యానిపులేట్ చేసేంత కాదు, ఆయన ఈజీగా అయిపోతాడు అన్నట్టు ఉంటుంది, అది కొద్దిగా మిస్ మ్యాచ్ అనిపించింది. అలాగే యష్మి అటెన్షన్ సేకర్, పృథ్వీ అది నిజమే రోజు పర్టికులర్గా అమ్మాయిల గురించి అన్నట్టుగా అటెన్షన్ సేకర్గా ఉన్నాడు. అలాగే నిఖిల్ ఎయిమ్లెస్ అంటాడు, ఇదే సేఫ్ ప్లేయర్ అంటే ఎయిమ్లెస్ అమ్మ వద్దండి ఇంకేదిద్దాం అనుకుని ఫేక్ అంటే ఇదే బెటర్ అనుకుని లాస్ట్కి మణికంటకి ఇచ్చినాడు. అయితే విష్ణుప్రియ అక్కడ చెప్పింది ఆయనకి ఏముంది కదా, చీఫ్ అవ్వాలని ఏముంది, 5 వారాల ఫస్ట్ 5 వారాలు ఉండాలని ఒక ఎయిమ్ ఉంది, తర్వాత 10 వారాలు ఉండాలని ఒక ఎయిమ్ ఉంది, అలాగే ఫస్ట్ చీఫ్ అవ్వాలి, ఆ లగ్జరీ రూమ్లో అడుగు పెట్టాలని కూడా ఎయిమ్స్ ఉన్నాయి ఎవరికి, మణికంటకి. నిఖిల్ మాత్రం ఇది సేఫ్ రీజన్లో భాగంగా ఇచ్చేసాడు ఇంకా అంతే. అందుకే మణికంట కూడా బయాస్డ్ ఎవరికంటే నిఖిల్కి ఇచ్చాడు, సోనియా అంటే పృథ్వీకి హౌస్ అంతా 8 మంది అతని క్లాన్లోకి రాకపోవడానికి కూడా రీజన్ అదే, మళ్ళీ లేటెస్ట్గా కూడా ప్రూవ్ అయ్యింది కనుక ఆవిడ ఆకాశానికి ఎత్తే పొగిడేస్తూ మణికంటను ఉండి లేకపోయినట్టుగా వీడు అన్నింటి నేపథ్యంలో మనం చూసిన దాని ప్రకారం పర్ఫెక్ట్గా ఇచ్చాడు. అలాగే విష్ణు ఇమ్మేచ్యూర్ తాకించుకోదు, తర్వాత 9కి ఇది 2 రకాలుగా కరెక్టే. సోనియా సెల్ఫిష్ అనేది విష్ణు దేని గురించి ఎవరి గురించి ఆలోచించదని అది చెప్పుకొచ్చింది. అలాగే ఫైనల్లీ ప్రైజ్ మనీ ఇవాళకైతే 15 లక్షలకు చేరింది, మరి ఇంకెంత పెరుగుద్ది. అట్టగే నెక్స్ట్ నామినేషన్స్ ఎట్లా జరిగాయి, ఏం జరిగాయి, ఎవరు చేశారు, అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్ వీటన్నింటి గురించి హైలైట్స్ ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చేస్తా. లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.